నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం సగాతావగ్గ సంయుక్త నికాయలోని కోసల సంయుక్తలో 20వ సూత్రం గురించి తెలుసుకుందాం. సుత్త పేరు అపుత్తక సుత్త, అంటే పుత్రుడు లేనివాడు అని అపుత్తక. మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. త్రిరత్నాల తర్వాత మా బడావంతి ఆచార్య బుద్ధరక్కిత గారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. తర్వాత మా గురుబంతేజీ అయినటువంటి కసబ్బంతే గారికి పాదాభివందనం. భగవాన్ బుద్ధుడు సావత్తిలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. సావత్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉన్నప్పుడు కోసల రాజు పసేనది, దాన్ని సాంస్క్రిటైజ్ చేసి ప్రసేనజిత్ అని కూడా అంటారు, పసేనది అసలు పేరు. ఆ పసేనది మిట్ట మధ్యాహ్నం భగవాన్ బుద్ధుడి సందర్శనార్థం ఆ అనాథ పిండికుడి ఆరామానికి చేరుకుంటాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు అతడు చేరుకుని భగవాన్ బుద్ధుడికి నమస్కరించి ఓ పక్కన కూర్చుంటాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు అతడిని అడుగుతాడు, మహారాజా, ఈ మిట్ట మధ్యాహ్నం మీరు రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు అనమాట. సాధారణంగా ఆయన ఉదయాలు సాయంత్రాలు వెళ్ళి కలుస్తుంటాడు, కానీ మిట్ట మధ్యాహ్నం అరుదుగా కలుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు పసేనది చెప్తాడు, బంతే సావత్తిలో ఒక పెద్ద శెట్టి గహపతి కాలం చేశాడు. శెట్టి అంటే ప్రస్తుత కాలంలో బ్యాంక్ లాంటివాడు, రాజుకే అప్పు ఇవ్వగలిగినటువంటి అంత ధనం కలిగినటువంటి వాడిని ఆ కాలంలో శెట్టి అనేవాడు. సావత్తిలో 5, 7 అట్లాంటి శెట్టిలు ఉండేవాళ్ళు. అతడు కాలం చేశాడు. అతనికి పిల్లలు లేనందువల్ల అతని ఆస్తంతా నేను రాజకోశాగారంలో చేర్చి ఇక్కడికి వస్తున్నాను. ఆయనకి పిల్లలకు ఎవరు వారసులు కానీ ఎవరు లేనందువల్ల ఆయన ఆస్తి అంతా మరి రాజుకే చెందుతుంది అనమాట ఆ కాలపు దీని ప్రకారం. కాబట్టి నేనంతా లెక్కపెట్టి కోశాగారానికి చేర్చి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, అందువల్ల ఇట్లా అయింది. మరి ఆయన దగ్గర ఏమేమి దొరికాయంటే 1 కోటి బంగారు నాణ్యాలు, 1 కోటి బంగారు నాణ్యాలు ఉన్నాయి. మరి ఎన్నో లెక్క చెప్పలేనటువంటి వెండి నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఆ శెట్టి ఎర్రబియ్యంతో చేసినటువంటి గంజి మాత్రమే తాగేవాడు, అన్నం కూడా తినేవాడు కాదు. తర్వాత 3 ముక్కల ముతక నార వస్త్రాలు ధరించేవాడు. పోనీ తిండి అంటే అట్లా తినేవాడు, మరి వస్త్రాలైనా సరిగ్గా కట్టుకునేవాడు అంటే కాదు. ఆయన 3 ముక్కల ముతక నార వస్త్రాలు ధరించేవాడు. ఇంకా చాలా చాలా పాత రథంలో, దానికి కప్పు కూడా లేనటువంటి పాత రథం అన్నమాట, దానిపైన ఆకును గొడుగులా పట్టుకొని ప్రయాణం చేసేవాడు. వర్షానికి కానీ ఎండకు కానీ ఆ ఆకు అన్నమాట, ఒక పెద్ద ఆకు తెంపి దాని మీద గొడుగులా పట్టుకొని దాన్ని ప్రయాణించేవాడు అని పసేనాది భగవాన్ బుద్ధుడితో చెప్తే, భగవాన్ బుద్ధుడు అలాగే జరుగుతుంది మహారాజా, అలాగే అవుతుంది అతనికి అని చెప్తాడనమాట. చెప్పి
అతడి చాలా పూర్వ జన్మ వృత్తాంతం ఒకటి చెప్తాడు. చాలా కాలం కిందట ఒక పూర్వ జన్మలో ఈ శెట్టి గహపతి తగర సిఖి అనేటువంటి ప్రత్యేక భిక్షు, ప్రత్యేక బుద్ధుడు. మామూలుగా మనకి తెలుసు 3 రకాలైనటువంటి బుద్ధులు ఉంటారు. సమ్యక్ సంబుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు, ఇంకా అనేక బుద్ధులు ఉన్నారు. అంటే స్వయం కృషితో వాళ్ళంతా వాళ్ళే బోధిని పొంది వేరే వాళ్లకు తెలియపరిచేటువంటి వాళ్ళు, వేరే వాళ్ళు కూడా బోధి పొందడానికి సహాయం పడేటువంటి వాళ్ళు సమ్యక్ సంబుద్ధులు. ఈ ప్రత్యేక బుద్ధులు మామూలు బుద్ధులు లేనటువంటి కాలంలో ఉద్భవిస్తారు. వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు సంబోధిని, కానీ వేరే వాళ్లకు ఉపదేశించడానికి తగినటువంటి సాధన సంపత్తి ఉండదన్నమాట. వేరే వాళ్ళని మెప్పించేలాగా ఒప్పించేలాగా చెప్పలేనటువంటి వాళ్ళు ప్రత్యేక బుద్ధులు. ఇంకా 3వ రకం సావక బుద్ధులు, అంటే భగవాన్ బుద్ధుడి శిష్యులు. అలా ప్రత్యేకమైనటువంటి బుద్ధు ఉంటాడు. ఆయనకి పిండపాతం ఆహారం ఇవ్వమని పని వాళ్లకు పురమాయిస్తాడు. తగరసికి అనేటువంటి ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఆహారం ఇవ్వండి అని చెప్తాడు. అని చెప్పి కూర్చున్న ఆసనం నుంచి లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టుగా వాళ్ళు ఆయనకి దానం చేస్తారు, తగరసిఖి అనేటువంటి ప్రత్యేక బుద్ధుడికి. తర్వాత దానం ఇచ్చిన తర్వాత అతడు మళ్ళీ పునరాలోచన చేస్తాడనమాట. అవును, నేను ఈ ఆహారాన్ని నా దాసులకు కానీ నా పని వాళ్ళకు కానీ తినిపించుంటే బాగుండేది కదా అని బాధపడతాడు. ఈ పని వాళ్లకు దాసులకు ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది, అనవసరంగా ఆయనకి ఇచ్చానే అని అనుకుంటాడు అనమాట. ఇట్లా ఇచ్చిన తర్వాత ముందు ఇచ్చేటప్పుడేమో ఇచ్చాడు, తర్వాత ఆలోచించుకొని అయ్యో అట్లా ఇచ్చుంటే బాగుండే అనుకుంటాడు అనమాట. ఇంకా ముందు, అంతకన్నా ముందు ఏం చేస్తుంటాడంటే అతడు తన సొంత సోదరుడి కొడుకును ఆస్తి కోసం హతమారుస్తాడు. అటువంటి చరిత్ర ఉంటుందన్నమాట. కాబట్టి ఆ శెట్టి తగరసిఖి అనేటువంటి ప్రత్యేక బుద్ధుడికి దానం ఇప్పించడం వలన అతడు 3 సార్లు సుగతిలో ఉద్భవిస్తాడు. 3 సార్లు ఉద్భవించాడు, స్వర్గంలో ఉద్భవించాడు అని భగవాన్ బుద్ధుడు రాజు పసేనాదితో చెప్తున్నాడు. అలానే 7 సార్లు సావత్తిలో శెట్టిగా ఉన్నాడు. కేవలం ఆయనకి కొంచెం ఆహారం ఇచ్చినందువల్లే. అలా అన్ని రకాలైనటువంటి మలినాలను పోగొట్టుకున్న వాళ్ళకి దానం ఇవ్వడం అనేది చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అన్నమాట. మనం ఒక చెంచా దానం ఇచ్చినా కానీ చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. దానం ఎవరికి ఇచ్చినా కానీ ఫలాన్ని ఇస్తుంది. కానీ జంతువులు వీటికన్నా మనుషులకు ఇచ్చినట్లయితే ఎక్కువ ఫలం. మనుషుల్లో కూడా శీల పాలన చేసే వాళ్ళకి ఇస్తే ఇంకా ఫలం. వ్యక్తిగత దానాల్లో శీలంతో పాటు ధ్యానం, సమాధి ఇలాంటివి అభ్యసించే వాళ్ళకి ఇస్తే ఇంకా ఫలం. అట్లా ఆర్యులకు ఇచ్చినట్లయితే ఇంకా ఫలం. ఆర్యుల కన్నా ప్రత్యేక బుద్ధులకి ఇస్తే ఇంకా ఫలం. ఇంకా లెక్కలేనటువంటిది అనమాట. ఆర్యులకు ఇస్తేనే ఇంకా దాని ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేము. ఇంకా ప్రత్యేక బుద్ధులకి ఇస్తే, అలానే స్వయం సమ్యక్ సంబుద్ధులకి ఇస్తే ఎంత ఫలం ఉంటుందో అసలు చెప్పడానికే రాదు. అలా ఈయన ఇచ్చినందువల్ల అతడికి 7 సార్లు సుగతి స్వర్గంలో ఉద్భవిస్తాడు. మళ్ళీ 7 సార్లు సావత్తిలో శెట్టిగా ఉన్నాడనమాట. కానీ ఇచ్చిన తర్వాత ఆయన వగచినందుకు, అంటే తర్వాత బాధపడ్డాడు. అయ్యో ఎందుకు ఇచ్చాను, నా వీళ్ళకి ఇస్తే ఎక్కువ ఇది చేసేవాళ్ళు కదా, నాకు ఇంకా ఎక్కువ సేవ చేసేవాళ్ళు, దాసీలకు పని వాళ్లకు ఇచ్చినట్లయితే బాగుండేది కదా అని వగచినందుకు అతడు ఆహారాన్ని, బట్టలను, వాహనాలను, పంచకామ గుణాలను కానీ ఆస్వాదించలేకపోతాడు అనమాట. అందుకే అట్లా వగచినందు ఫలితంగానే ఆయన తన గురించి ఆ మంచి ఆహారం తీసుకోవాలని ఇది కానీ, బట్టలు కానీ, వాహనాలు కానీ, వీటన్నిటినీ ఇంకా పంచకామ గుణాలను కానీ ఆయన ఆస్వాదించలేకపోతాడు. అట్లా ఇచ్చినందువల్ల ఆ ఫలం వచ్చింది, వగచినందువల్ల దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత సొంత సోదరుడి ఏకైక కుమారుణ్ణి ఆస్తి కోసం చంపించాడు కదా, దాని ఫలితం
ఏమైందంటే అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు, అనేక లక్షల సంవత్సరాలు అతడు నరకంలో కాల్చబడ్డాడు. ఈ పాప ఫలితంగా చూడండి, ఏదైనా పుణ్యమైనా సరే అనేక రెట్లు తిరిగి వస్తుంది. ఏదైనా పాపం చేసినట్లయితే అది కూడా అనేక రెట్లు తిరిగి వస్తుంది. భగవాన్ బుద్ధుడు స్వయంగా చూసి చెప్పినటువంటి విషయం. తర్వాత అంతేకాదు, ఇంకా కొంచెం మిగిలినటువంటి శేషం ఉన్నందువల్ల 7 సార్లు సంతానం లేక అతని ఆస్తి అంతా రాజకోశానికి చేరింది, ఆ రాజు యొక్క కోశాగారానికి చేరింది అన్నమాట. 7 సంవత్సరాలు, 7 సార్లు, 7 జీవితాలు మళ్ళీ ఈ రకంగా కూడా పిల్లలు లేకుండా ఆయన 7 సార్లు సెట్టిగా పుట్టాడు కదా, అప్పుడు కూడా ఆయనకి సంతానం లేదు అని. ఇదంతా పాత పుణ్యఫలం. అతడు కొత్తగా పుణ్యాలేమీ కూడబెట్టుకోలేదు. అతడు ఇవన్నీ పాతవి ఒక్కసారి ఇచ్చినటువంటి పుణ్యం వల్లనే ఇవన్నీ లభించినాయి అన్నమాట ఆయనకి. ఏది 7 సార్లు సుగతి లభించింది, 7 సార్లు సావత్తిలో సెట్టిగా ఉన్నాడు. మరి కొత్తగా ఆయన ఏ పుణ్యాలను చేయలేదు. ఈ కాలంలో కూడా ఆయన దానం చేసినటువంటిది ఇది లేదన్నమాట. కాబట్టి పుణ్యాలనేవి కూడబెట్టుకోలేదు. ఈరోజు మహారాజా రౌరవ నరకాల్లో కాల్చబడతాడు అని చెప్తున్నాడు. రౌరవ అంటే ఆక్రందనలు అనేటువంటిది, అది ఒక నరకాల్లో రకమైనటువంటిది. దాంట్లో కూడా ఆయన కాల్చబడతాడు ఈరోజు. ఇంకా కొత్త పుణ్యాలు ఏం లేవు కాబట్టి ఆయన సుగతులు ఇట్లాంటివి చేరుకోవడానికి ఆస్కారం లేదు. అప్పుడు పసేనాది అడుగుతాడు, బంతే ఈ శెట్టి రౌరవ నరకంలో పుట్టాడా అని అడుగుతాడు అన్నమాట. అవును పుట్టాడు అని భగవాన్ బుద్ధుడు ఆయనకి చెప్తాడనమాట. తర్వాత భగవాన్ బుద్ధుడు ఈ గాథ చెప్తాడు. గాథ తెలుగు అర్థం ఏంటంటే, ధాన్యం కానీ, ధనం కానీ, వెండి కానీ, బంగారం కానీ, ఇంకేమైనా సరే మన సొంతమైనటువంటివి, అలానే దాసులు, పనివారు, సేవకులు, ఇలా మనతో కలిసి ఉండేవాళ్ళు, మనకు సేవ చేసేవాళ్ళను మరణంలో అందరినీ వదిలి వెళ్ళవలసిందే. మనం మరణించినప్పుడు ఇవన్నీ మన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ధాన్యం, ధనం, వెండి, బంగారం, అంతేగాక మనతో కలిసి ఉండే వాళ్ళందరినీ వదిలి వెళ్ళాల్సిందే. కానీ శరీరం ద్వారా, మాట ద్వారా, మనసు ద్వారా చేసే పనులు అవే నీ సొంతమని చెప్పుకోగలుగుతావు. ఎవరైనా సరే ఏ పని చేయాలన్నా ఈ 3 ద్వారాల్లోనే చేయాల్సి వస్తుంది. 1 శరీరం ద్వారా, 2 మాట ద్వారా, 3వది మనసు ద్వారా. మంచివైనా చెడువైనా ఇందుకు తప్పించి వేరే ద్వారాలే లేవు. వేరే మనం ఏ పని చేసినా ఈ 3 ద్వారాల ద్వారానే తప్ప వేరేగా చేయలేం. కాబట్టి ఇవే మనం వెంట తీసుకెళ్ళేటువంటివి, ఇవే మన సొంతమైనటువంటివి. వాటి పుణ్య ఫలితాలు లేకపోతే పాప ఫలితాలని మనము తీసుకొని వెళ్ళగలుగుతాము. అవి నిన్ను వీడని నీడలా అనుసరిస్తాయి. ఇదే విషయాన్ని భగవాన్ బుద్ధుడు ధమ్మపద గాథల్లో, మొదటి 2 గాథల్లో కూడా చెప్పినాడు. కాబట్టి కళ్యాణకరమైన పనులు వచ్చే జన్మల కోసమైనా చేయాల్సి వస్తాయి. ఆ పుణ్యాలు పరలోకంలో అండగా నిలుస్తాయి, మనకి దన్నుగా నిలుస్తాయి అని భగవాన్ బుద్ధుడు ఆ 2 గాథలను పఠిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈయన కొన్ని మంచి పనులు చేశాడు, కొన్ని చెడ్డ పనులు చేశాడు. మంచి పనులు చేసిన దాని కోసమని ఆ తగరసిక్కికి కొంచెం దానం ఇచ్చాడు, కొంచెం ఆహారం. ఒకసారి దానం ఇచ్చిన దాని ఫలితంగా అతడు చాలా చాలా ప్రయోజనాలు పొందాడు. అలానే అతడు మళ్ళీ ఎందుకు ఇచ్చానా అని వచ్చినందువల్ల వాటిని ఆ ఫలితాలను ఆయన ఆస్వాదించలేకపోయాడు. మరి ఇంకా అలానే సొంత సోదరుడు కుమారుని ఆస్తి కోసం సంహరించినందువల్ల అనేక జన్మలు ఆయన అనేక లక్షల సంవత్సరాలు ఈ నరకంలో కాల్చబడ్డాడు. కాబట్టి మంచి పనులు చేసినప్పుడు మంచి, చెడు పనులు చేసినప్పుడు చెడు అనేటువంటి ఫలితాలు తప్పక లభిస్తాయి. అవి కూడా అనేక రెట్లుగా లభిస్తాయి. మనం అందుకే భగవాన్ బుద్ధుడు
ఈ క్షేత్రాంతో పోలుస్తాడు అనమాట. మనం ఏ పని చేసినా, మనం మంచి పని చేసామనుకోండి, మంచి విత్తనం ఒకటి నాటినట్లు అది అనేక రెట్లు ఫలసాయం ఇస్తుంది. అదే చెడు ఉందనుకోండి, చెడును కూడా మనం చెడు విత్తనం నాటినట్లు అది కూడా అనేకమైనటువంటి ఫలాలను ఇస్తుంది. మళ్ళీ అందులో కూడా క్షేత్రాలు బట్టి ఉంటుంది అన్నమాట. కొన్ని సస్యశ్యామలమైన క్షేత్రాలు ఉంటాయి, కొన్ని బంజరు భూములు ఉంటాయి. కాబట్టి మంచి మనుషులు అంటే బంజరు మనుషులు అని, మంచి మనుషులు అంటే సస్యశ్యామలమైనటువంటి నేలగా మనం తీసుకోవచ్చు. మంచి మనుషులకు మనం ఏది చేసినా కానీ అనేక రెట్లు, ఇంకా దానికన్నా ఎక్కువ రెట్లు లభిస్తాయి అన్నమాట. అదే మనకి మేలు చేసే వాళ్ళకి చేసామనుకోండి కీడు, అది చాలా చెడు ప్రభావం చూపుతుంది. మంచి చేస్తే కూడా చాలా మంచి అనేక రెట్లు ప్రభావం చూపుతుంది అన్నమాట. ఇది కమ్మ, భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటి కమ్మ విపాక. కానీ దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే వెంటనే జరగకపోవచ్చు ఒక్కొక్కసారి. అప్పుడు మనము ఓకే, మనం మంచి చేసినా కానీ మనకి ఏం మేలు జరగట్లేదు కాబట్టి మంచి చేయాల్సిన అవసరం లేదు ఎవరికి, చెడు చేసినా కానీ వాళ్ళు ఎవరు బాగానే ఉన్నారు కాబట్టి ఇలా మనం కూడా చెడు చేయొచ్చు, ఇట్లాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పక్వానికి చెందడానికి, పండి ఫలాన్ని చూపించడానికి సమయం పడుతుంది. కాబట్టి భగవాన్ బుద్ధుడు ఈ విషయాన్ని అంతా ఏదో ఒక థియరీ కాదు, ప్రత్యక్షంగా చూసి చెప్పినటువంటి విషయం. మనం లోకంలో గమనించినట్లయితే ఈ విషయాలు ఇవి కొన్ని గమనించగలుగుతాం, కొన్ని మనం కూడా చూడదలుచుకుంటే మనం కూడా శీలాన్ని మెరుగుపరుచుకొని ధ్యానంలో చూసే అవకాశం ఉంటుంది. మరి వింటున్న ప్రేక్షకులందరూ ఇట్లా పుణ్యాలు చేయడానికి భయపడకుండా, పాపాలు చేయడానికి భయపడి పుణ్యకర్మలను వచ్చే జీవితానికో లేకపోతే నిర్వాణానికి ఒక కండిషన్ పచ్చయగా అవి మారేలా చూసుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ ధమ్మ ప్రవచన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాం నిర్దుఃఖో అహం నిత్యాం అహం వియా హితాచా మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచారాజ్యేషు చక్కవాలేషు జంతునో. సాధు సాధు సాధు.